మై ఫస్ట్ బ్లాగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్, అది కూడా ఉగాది రోజు. అందులోనే ఈరోజు షెడ్ ఓపెనింగ్ ఉంది, అందుకే చాలా పనులు ఉన్నాయి. సో మార్నింగ్ తొందరగా లేచామన్నమాట. అప్పటికి 3:30 కూడా అవ్వలేదు. నాకేమో ఒకవైపు బాగా నిద్ర వస్తుంది, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇలా అయితే కుదరలే అనేసి వెంటనే ఫ్రెష్ అయ్యానమాట. ఇప్పుడైతే రీఫ్రెష్గా ఉంది మైండ్ అంతా. బయటికి వెళ్ళి వాకిలంతా క్లీన్ చేసి ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకు వచ్చినట్టుగా సింపుల్గా అయితే వేసాను అనమాట. ఇంట్లో ఇంకా 2 కలర్సే ఉన్నాయి, వాటితోటే ఇలా వేసాను. చూడడానికి చాలా బాగా వచ్చింది. ఏదైనా ఫెస్టివల్ వస్తే చాలు ఇంట్లో రంగుల ముగ్గులు అయితే ఖచ్చితంగా వేస్తాము. ఎందుకంటే ఫెస్టివల్ వైబ్ ఉండాలి అంటే ఇంటి ముందు రంగులతో ముగ్గు ఉంటే చాలా బాగుంటుంది. చూసినప్పుడు నేను ముగ్గు వేసానో లేదో అది చెడగొట్టడానికి మా పెద్దోడు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాసేపు అంటే చూస్తాము, ఇంకెంతసేపు చూస్తాంలే అని వదిలేసాను. అప్పటికే చెడగొట్టేశాడు ముగ్గుని. ఇంకా ఫ్రెష్ అయిపోయాను పూజ పనులన్నీ మొదలు పెట్టడానికి. ఒకవైపు ఏమో అను ఇంటికి దిష్టి తీస్తుందన్నమాట. ప్రతి ఉగాదికి ఇలానే గుమ్మడికాయతో దిష్టి తీస్తాము. ఉగాది అంటే భక్షాలు, ఉగాది పచ్చడే కదా, అందుకే భక్షాల కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. మరోవైపు ఏమో అను ఉగాది పచ్చడి చేస్తుందన్నమాట. పచ్చడి అంటే గుర్తొచ్చింది, ఉగాది రోజు మనం పచ్చడి టేస్ట్ చేసినప్పుడు ఏ రుచి తెలిస్తే ఆ ఇయర్ అంతా అలానే ఉంటుందని అంటారు కదా. మీరైతే నమ్ముతారు, నేనైతే నమ్మను. ఎందుకంటే మన రాతలో రాసి పెట్టింది ఆల్రెడీ జరుగుతుంది, వీటిపైన డిపెండ్ అయి ఉంటుందంటే నేనైతే అసలు నమ్మను. ఏదైతే ఏముంది, నేను టేస్ట్ చేసినప్పుడు నాకైతే కారం, పులుపు, తీపి అయితే తెలిసింది. మరి మీకు ఏ టేస్ట్ తెలిసిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఉగాది పచ్చడి చేస్తూనే అను ఒకవైపు పూజ అయితే కంప్లీట్ చేసిందనమాట. దేవుడి దగ్గర భక్షాలు పెట్టడానికి పెనం పైన భక్షాలు అయితే కాలుస్తుంది. అలా వంటలు చేస్తూ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా పూజలు కంప్లీట్ చేసాము. మా ఉగాది అంతా చాలా బిజీగా అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కేసి షెడ్ దగ్గరికి వెళ్ళి షెడ్ ఓపెనింగ్ అయితే చేసామన్నమాట. ఈ డే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నట్టు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, నా ఫస్ట్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ